కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ లో మహిళలపై వరాలు కురిపించారనే చెప్పాలి. వాళ్ళ ముఖంలో ఉన్న చిరునవ్వును చూడాలని వారికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, వ్యాపార ప్రోత్సాహం, ముఖ్యంగా మహిళల విద్యపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దీనివల్ల ప్రతి మహిళ తన కలను నెరవేర్చుకోవడానికి, అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి నిర్మలమ్మ ఇచ్చిన బడ్జెట్ ఒక కొత్త దిశను చూపిస్తుందనే చెప్పుకోవాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్ లో 2026-27కు సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక ఏడాదికి గాను మొత్తంగా 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో మహిళలపై వరాల జల్లు కురిపించారు. లఖ్పతి దీదీ పథకం, షీమార్ట్స్, బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. మరి ఈ బడ్జెట్ లో మహిళలకు ఏది ప్రత్యేకంగా ఉందో తెలుసుకుందాం. లఖ్పతి దీదీ పథకం. కేంద్ర ప్రభుత్వం లఖ్పతి దీదీ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద మహిళా స్వయం సహాయక బృందాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. దీని వలన వారు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించగలుగుతారు. ఈ రుణాలపై మహిళలు ప్రభుత్వ సబ్సిడీలను కూడా పొందుతారు. ఇక షీమార్ట్స్. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన లఖ్పతి దీదీ పథకం విజయవంతమైన తర్వాత ఆర్థిక మంత్రి షీమార్ట్స్ ప్రకటించారు. ఈ మార్ట్స్ స్వయం సహాయక వ్యవస్థాపకులచే నిర్వహించనున్నారు. రిటైల్ అవుట్లెట్లుగా పనిచేస్తాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కొత్త పథకం మహిళా వ్యవస్థాపకులకు పెద్ద మార్కెట్ ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద మహిళలు తమ సొంత బ్రాండ్లను సృష్టించుకోవడమే కాకుండా గణనీయమైన లాభాలను కూడా ఆర్జించవచ్చు. ఇది స్థానిక స్వయం సహాయక బృందాలను కూడా బలోపేతం చేస్తుంది. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్ లో మహిళా విద్యార్థులకు ఒక ముఖ్యమైన బహుమతిని ఇచ్చారు. ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లను ప్రారంభిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దేశవ్యాప్తంగా 700కి పైగా జిల్లాల్లో బాలికల హాస్టల్ కు పునాది రాయి వేయనున్నారు. She Marts for Rural Women-Led Enterprises. Building on the success of Lakhpati Didi program, I propose to help women take the next step from credit-linked livelihoods to being owners of enterprises. Self-help entrepreneur, She Marts will be set up as community-owned retail outlets within the cluster-level federations through enhanced and innovative financing instruments.